తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని గురించి మరోసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం పరిస్థితి ఏర్పడింది. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసులు కానీ, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసినటువంటి కేసులు కానీ, ఆయన తరఫున మరో 4-5 వేసినటువంటి మొత్తం పిటిషన్లను పరిశీలించిన తర్వాత యథాతథ స్థితి కొనసాగించడానికి నిర్ణయించింది. అంటే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అదే స్థితిని మరో 3 వారాల పాటు కొనసాగించి అంతిమంగా ఈ అంశం పైన పూర్తి స్థాయి తీర్పుని వెల్లడించడానికి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇది అసలు విషయం. అంటే గతంలో ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన స్టే ఇవ్వమని అడిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం కోసం అక్కడ ఆ స్థానంలో ఎన్నికల ప్రధానాధికారి స్థానంలో ఎవరినైనా నియమించి నియామకం జరిపి ఎన్నికలు జరిపే వరకైనా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించమని అడిగింది. కానీ వీటన్నిటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చి యథాతథ స్థితిని కొనసాగించడానికే నిర్ణయించుకుంది. ప్రధానంగా హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది, దీనిపైన రాజకీయ పార్టీలు కానీ లేదా కొంతమంది న్యాయవాదులు కానీ తమ పంథాల్లో తాము అన్వయించుకొని వక్రభాష్యాలు చెప్తున్నారు. గతంలో హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, ఇంకా తీర్పు పాఠం పూర్తిగా బయటికి రాకముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున పోరాడినటువంటి న్యాయవాది, అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున పిటిషన్ వేసినటువంటి శ్రీనివాస్, మాజీ మంత్రి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, ఆయన అడ్వకేట్ గాని వీరంతా చెప్పింది ఏంటంటే హైకోర్టు చెప్పేసింది హడావుడిగా, ఒక అరగంట 10 నిమిషాల్లోనే హైకోర్టు చెప్పేసింది. ఇంకో గంటలోనూ అరగంటలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది ఇంత హడావుడిగా అసలు పూర్తి పాఠం అక్కడ జడ్జి వినిపించకముందే, అసలు బెంచ్ మీద ఏం జరిగిందో ఆర్గ్యుమెంట్స్ ముగియకముందే హడావుడిగా ఎవరికి వారు తమ పంథాలో తమకు అన్వయించుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రీఇన్స్టిట్యూట్ చేయమని, అంటే పునర్నియమించమని రాష్ట్రాన్ని కోరింది. అంటే ప్రభుత్వానికి హెడ్గా గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్ కోరినట్ట, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్ట. ఇది ఒక సందిగ్ధమైనటువంటి వ్యవహారం. అలాగే కొన్ని రకాల చట్టాలు, ఆ చట్టాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. సిఈసిగా నియమించడానికి గవర్నర్ పూర్తి స్థాయి హక్కులతో ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదని చెప్పింది. అట్లాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ప్రతిపాదించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ నియామకం చెల్లుతుందా లేదా, ఇట్లాంటి అనేక రకాల సందిగ్ధమైనటువంటి అంశాలని మరి సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ముందు తక్షణమైన రిలీఫ్ ఇవ్వమని అడిగింది. అంటే హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని కొనసాగించకుండా స్టే ఇవ్వమని అడిగింది. అలాగే తాత్కాలికంగా ఆ పదవిలో ఎవరినైనా నియమించి ఎన్నికలు కొనసాగించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వమని అడిగింది. ఈ రెండింటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇందుకు కారణం ఈ మొత్తం అంశాన్ని కూలంకుషంగా చర్చించి లేదా పరిశీలించి ఒక తుది తీర్పు, అంతిమ తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి 3 వారాల తర్వాత ఈ మొత్తం అంశాన్ని పరిశీలించి తీర్పు ఇస్తామని చెప్పింది. ఇది స్థూలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ వ్యవహారం. కానీ ఇవాళ కూడా సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠం వెలువడక ముందే అప్పటికప్పుడే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం మళ్లీ ఆయన పదవిలో కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పింది. లేదా
ఆయన వచ్చి మళ్ళీ బాధ్యతలు చేపడుతున్నారు. ఇది ఒక పచ్చ మీడియా ఈ రకమైనటువంటి వక్ర భాష్యాలతో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది. నిజానికి సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. యథాతథంగా ఏదైతే అభిప్రాయపడిందో గతంలో దాన్నే కొనసాగింపుగా మాట్లాడింది. అలాగే తుది తీర్పు ఇచ్చేస్తాం, ఈ లోపు మిగతా వారు ఎవరైనా సరే వారి అభిప్రాయాలు చెప్పుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి 3 వారాలు టైం ఇచ్చింది. అంతే తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి వ్యతిరేకంగా కానీ, లేదా వేరే వ్యక్తులకు వ్యతిరేకంగా కానీ ఎక్కడా కామెంట్ చేయలేదు సుప్రీంకోర్టు. లేదా కొత్తగా ఏ తీర్పులు ఉత్తర్వులు ఇవ్వలేదు. యథాతథ స్థితి కొనసాగేలా చూసింది. కాకపోతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ కుమార్ని పునర్నియమించాల్సినటువంటి అవసరం ఉందా, హైకోర్టు ఉత్తర్వుల్ని అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ అంశాన్నే ప్రధాన పిటిషన్గా వేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మీ తీర్పుని మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపడం లేదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, అలాగే నన్ను మళ్ళీ నియమించడానికి ఉత్తర్వులు ఇవ్వండి అని పిటిషన్ వేశారు. అదొక కేసు ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని కోర్టుల దాకా తీసుకెళ్లి ప్రభుత్వం సజావుగా సాగకుండా, ప్రభుత్వ నిర్ణయాలేవి ప్రజల్లోకి వెళ్లకుండా, అమలు చేయనివ్వకుండా, ప్రతి నిర్ణయం అమలు కాకుండా అడ్డుకొని మొత్తం మీద చంద్రబాబు నాయుడు బాగానే సఫలీకృతమైనని చెప్పాలి. ఆయనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో ఆయనకున్నటువంటి బలమైనటువంటి పునాదులు, బలమైనటువంటి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, లేదా న్యాయ వ్యవస్థలో ఆయనకున్నటువంటి పట్టు, వీటి కారణంగా ఆయన నిజంగానే న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తులని కాదు, న్యాయవాదులు కావచ్చు, లేదా ఇతరత్ర ఆయన న్యాయ సలహాదారులు కావచ్చు, వీరందరూ సహకారంతో ఆయన మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక అంగుళం కూడా ముందుకు జరగనివ్వకుండా, ఆయన నిర్ణయాలని, ప్రభుత్వ నిర్ణయాలని ఏవి అమలు కాకుండా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైన చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేసింది ఇదే. కాకపోతే అప్పట్లో ఆయన ఎదుర్కొన్న తీరు, ఆయన అనుసరించిన పంథ ఇవన్నీ వేరు. మరొక అంశం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు ఒక అధిష్టాన వర్గం అంటూ ఉంది ఢిల్లీలో. అధిష్టాన వర్గం మీద ఒత్తిళ్లు తెచ్చి రాజశేఖర రెడ్డి చేత కొన్ని కేసులు విత్డ్రా చేయించి, అలాగే చంద్రబాబు నాయుడిని ముట్టుకోకుండా అంటుకోకుండా ఆయన ఏం చేసినా సరే ఢిల్లీ నుంచి తాకీదులు పంపించి మొత్తం మీద తన పబ్బం గడుపుకున్నారు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఆయనకెవరూ హైకమాండ్ లేదు, ఆయనే హైకమాండ్. కాబట్టి ఆయనకెవరో సలహాలు ఇచ్చి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పోరాడొద్దు, కేసులు వేయొద్దు అని చెప్పేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఒక ఏడాది కాలం ఆయన తన మార్కు పాలనను ప్రజలకు చూపించడం కోసం, ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లడం కోసం గట్టిగా కృషి చేశారు. అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తను అనుకున్న లక్ష్యాలను ప్రజల్లోకి చేర్చడం కోసం చాలా క్రమశిక్షణతో పనిచేశారు. దానివల్ల ప్రజల్లో కొత్త ప్రభుత్వం మీద కొత్త ఆశలు రేకెత్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేయగలడు, తమకు బాసటగా నిలవగలడు, పేద పొడుగు బలహీన వర్గాలకు బాసటగా అండగా నిలవగలడు అన్న ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు. దీని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి ఇప్పుడు వ్యూహరచన ప్రారంభమైందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు వర్గం, చంద్రబాబు నాయుడు కానీ ఆయన వర్గం నాయకులు కానీ లేదా మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళంతా చేస్తున్నటువంటి అరాచకాలను లేదా అబద్ధాలను, అర్ధసత్యాలను వీటన్నిటిని ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి శిబిరం కూడా కేసులతో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇక ముందు పోటాపోటీగా కేసులు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తెలుగుదేశం ఏ రకంగా అయితే కోర్టులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడవనీయకుండా నిలువరించగలిగిందో ఆ రకంగానే మరి కేసులు వేయటమే కాదు, కేసుల్లో సాక్ష్యాలు, పూర్వాపరాలు అన్నిటినీ బేరీజు వేసి అరెస్టులు కూడా చేయిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 3 నాయకులు, 2 మాజీ మంత్రులు, ఒక సీనియర్ నాయకుడు జైల్లో ఉన్నారు. వీరే కాదు, మిగతా వాళ్లకు కూడా జైలు భయం పట్టుకుంది. సాక్షాత్తు అధినేత సహా, తెలుగుదేశం అధినేత సహా మిగతా నాయకులందరికీ జైలు భయం పట్టుకుందన్న వార్తలు
ప్రస్ఫుటంగానే వినపడుతున్నాయి. కాకపోతే వారు బింకంగా ఇవంతా మమ్మల్ని ఏం చేయలేరు, చట్టపరంగా లీగల్గా నన్ను ఎక్కడ టచ్ చేయలేరు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చేయగలరా చేయలేరా అనేది కాలమే చెప్తుంది. ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ మాత్రం ఎంక్వైరీ ప్రారంభిస్తామని కానీ ప్రారంభించలేదు, అసలు టేకప్ చేస్తామని కానీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సిబిఐ ఎంక్వైరీ చేసిన చరిత్ర ఇంతవరకు లేదు. సిబిఐ కాదు, అసలు ఏ చట్ట పరిధిలో ఎవరు కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపినటువంటి చరిత్రే లేదు. ఆయన మీద కోర్టులు కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. అంటే దీన్ని బట్టి రాజ్యాంగేతర శక్తి, ఒక అతీతమైనటువంటి రాజ్యాంగానికి మరి అతీతమైనటువంటి శక్తిగా ఆయన బలమైనటువంటి నాయకుడిగా ప్రూవ్ చేసుకోగలిగారు. చూద్దాం ఎంతకాలం ఇది కొనసాగుతుందో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. మరి రేపు ఎల్లుండిలో పరిణామాలు మారి ఒకవేళ రాష్ట్ర హైకోర్టు కూడా ఆయన్ని పునర్నియమించమని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గనక మరి ఉత్తర్వులు జారీ చేసి ఆదేశిస్తే తప్పకుండా ఆయన పునర్నియామకం జరుగుతుంది. కానీ గతంలో లాగా అప్పట్లో సెక్రటరీకి కూడా కార్యదర్శికి కూడా తెలియకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితిని ఈసారి మాత్రం వైసీపీ ప్రభుత్వం కొనసాగించేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. ఈసారి మరి ఒక గట్టి ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీగా వేశారు. ఆమె ఏమాత్రం ఎక్కడా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని కొనసాగించేటువంటి అవకాశం కనబట్టలేదు. కాకపోతే చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు జరిగినటువంటి కోర్టుల పరిణామాల్లో మాత్రం ఎవరికో ఎదురుదెబ్బ తగిలింది, ఎవరికో మొట్టికాయలు పడ్డాయి, లేకపోతే ఎవరికో వ్యతిరేకంగా వచ్చింది, ఒకరికి అనుకూలంగా వచ్చిందని చెప్పుకోవడానికి ఏం లేదు. గత పరిస్థితిని యథాతథంగా సుప్రీంకోర్టు కొనసాగించింది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.